పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్న సంతోషం. గౌడ బిడ్డ ప్రెసిడెంట్ అయిన వెరీ గుడ్, మంచిదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు డిసిసిలు ఇయో ఈ ప్రతి జిల్లాకు 32 జిల్లాలకు 33 ప్రకటించినట్టు. ఒకసారి మన రాధాకృష్ణ ఆఫీస్ రాసిన చూపిస్తా. ఇది పాయింట్. బీసీలకు పట్టం, బీసీలకు ఫట్టం. ఎందుకంటే రేపు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఫట్టమే అవుతుంది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు రేపు ఓట్లు ఉన్నాయి కదా, అందుకే బీసీ ఫట్టం అంట. చూడండి, డిసిసి నియామకాల్లో 14 మందికి అవకాశం ఇచ్చారు. 32లలో 33లను ఒకటి ప్రకటించినట్టుంది, లేదంటే మొత్తం ఇచ్చినాం. అలా 14 ఇచ్చాడ. అయితే జిల్లా కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులు వచ్చారు. 9 మంది ఓసీలు వచ్చిర్రు, ఎస్టీలు 6 వచ్చిర్రు, ఎస్సీలు 5 వచ్చారు. 2 మైనార్టీ నేతలకు పట్టం కట్టారు. సో 9 మంది ఓసీలకు ఇచ్చారట మొత్తానికి అయితే. ఎందుకంటే వాళ్ళ లెక్క 15% కాదు, మన రేవంత్ అన్న లెక్క 15. సో 6 + 5 11, ఇంకా ఇంకొక 2 కలిపితే అయిపోయి ఎస్సీ ఎస్టీ 2 కలిపితే వాళ్ళే ఉంటారు అన్నమాట. సో వాళ్ళ జనాభా చాలా పెద్దది కదా రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం. ఇప్పుడు బీసీలకు 14 అంటాడు. డిసిసి పోస్టులు ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఒక ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇక బీసీలు అంటారు. ఇప్పుడు మన నల్గొండ జ్యువెలే మాట్లాడతా, పున్నా కైలాస్ నేతకి ఇచ్చారు, భువనగిరి బీర్ల ఐలేకి కూడా ఇచ్చినట్టుంది. ఇక మిగతా వాళ్ళ పేరు కూడా చాలా మంది బీసీలు అంటారు. అయితే ఎక్కడైతే బీసీలు అంటారో ఆ ప్లేస్లో ఎమ్మెల్యేలు రెడ్లే, ఎంపీలు రెడ్లే, మినిస్టర్లు రెడ్లే, కానీ బీసీలకు పట్టం. నేనేమంటున్నారు రేవంతన, మనకు బీసీల పైన ప్రేమ ఉన్నది నిజమే. మనం 9th షెడ్యూల్లో చేర్చడానికి ఛాన్స్ తీసుకోకపోయినా, ఓ జీవో తెచ్చి ఈ బుటెంగారి మాట్లాడినటువంటి కేసు పెట్టించిన, మనమే కోర్టుకు పంపించిన, మనమే జీవో తెచ్చిన, ఇంకా మనమే ఎన్ని లంగాపాలు చేసినా, ఎన్ని చేసినా మనం బీసీలమే అనుకుందాం. చెప్పేసేపు ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు బీసీలకు ఇవ్వలే కాంగ్రెస్, బీసీలకు పట్టం ఎందుకు కట్టలే చట్టసభలో కూర్చుంటానికి, ఎంపీ టికెట్లు ఎందుకు బీసీలకు పట్టం కట్టలే, మంత్రులు ఎందుకు బీసీలకు పట్టం కట్టలే, ముఖ్యమంత్రి ఎందుకు బీసీలకు పట్టం కట్టలే. నీ ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ డిసిసిలు 14 అయితే 33లా, మరి ఎమ్మెల్యేలు 66లో 28 రావాలి కదా. 66లో ఇప్పుడు 33లో 14 వచ్చిందే, 66లో 28 బీసీలు ఉండాలి కదా. మరి ఉన్నారా? ఎంతమందిని కాంగ్రెస్ పార్టీలో బీసీ ఎమ్మెల్యేలు ఉంటారు లెక్క చెప్పు. డిసిసిలే మాకు ఇన్ని ఇచ్చిన ఓయాము మంచోళ్ళు, ఓయాము పెద్దన్నం అనుకుంటే తెలిసేపు పెద్దన్నం అనుకుంటాం. మరి బీసీలుగా 14 + 14 28 మంది ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీసీలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది రెడ్లు ఉన్నారు చెప్పేసి ఇప్పుడు లెక్క. ఎమ్మెల్యేలు ఎంపీలకు వస్తాలకేమో ఓసీలు 14 మంది అయిపోతారు, ఎమ్మెల్యేలు బీసీలు 9 మంది అయిపోతారు. రివర్స్ అవుతామట. పార్టీ పదవులలో బీసీలు ఎక్కువ ఉంటారు, ఎమ్మెల్యేలు రెడ్లు ఎక్కువ ఉంటారు అన్నమాట. ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యం అంతా. ఇది కాంగ్రెస్ తల్లి లాంటి పార్టీ. కాంగ్రెస్ అంటే బీసీ, బీసీ అంటే కాంగ్రెస్. అస్సలు డిసిసిలు మొత్తం బీసీలకే ఇచ్చేసినాం. రేపు స్థానిక ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా 40% ఇస్తున్నాం. రేపో మాపో మళ్ళా ఎంపీటీసీ జెడ్పీసీలో కూడా బీసీలకు మళ్ళా పార్టీ పరంగా రిజర్వ్ ఇస్తున్నాం. మా పార్టీ అంటే బీసీ అంటే కాంగ్రెస్. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడ్ నా పేరు. చెప్పుకో, ఇటువంటి లజ్జాపిన జోలు ఉంటాయిగా మీకు, ఎట్లా నోటికి వస్తాయిగా, మీ నోటికి మొక్కాలి. లజ్జ అనిపించదా చెప్పడానికి? ఏమి ఏపీఎం రాధాకృష్ణ లజ్జ అనిపిస్తలేదు వార్త చూస్తుంటే. సామాజిక న్యాయం అన్ని ప్రాంతాల్లో ఉండాలి. ఎక్కడైతే నామమాత్రమే పొజిషన్ అక్కడనేమో సామాజిక న్యాయం, ఎక్కడైతే దొబ్బి తినొచ్చో, ఎక్కడైతే దండుకోవచ్చో అక్కడనేమో మయ్య జాగ్రత్త మేము ఉంటామంటే జనం గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుంది ఏం కథనే తెలియదు ఆ ప్రజలకు. మరి బీసీలు అంటారే డిసిసిలలో. మరి అదే బీసీల కదా ఇప్పుడు ఈ పథకాలు, పైసలు, అభివృద్ధి ఎక్కువ అంతా బీసీలకే. మరి అది కూడా చెప్పుకోరి, ఇగో బీసీలకు ఇన్ని పథకాలు ఇస్తాం, ఇన్ని పథకాలు ఎక్కువ ఇచ్చాం, ఇట్లా రిజర్వేషన్ ఇస్తాను, ఇది ఎక్కువ ఇచ్చాం, అన్ని ఎక్కువ ఇచ్చాం బీసీలకు, అయినా మేము బీసీలకు చెప్పుకోరు. మరి అట్లా చెప్పారు. మళ్ళా అక్కడ మంచోళ్ళు కాదన్నమాట, ఇక్కడే మంచోళ్ళు అంతే. ఇంకేంది, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో మాత్రం పెండింగ్ ఉన్నాయి, 2 పెండింగ్లు ఉన్నాయి. 36 మంది పేర్లు ప్రకటించారట. ఇంకా 5 ఎమ్మెల్యేలు, ఓ కార్పొరేషన్ చైర్పర్సన్ కూడా అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు యువతకు
మహిళలకు ఛాన్స్ ఇచ్చారు. ఏది 15 ఇచ్చారా యువత? ఆ యువత ఇప్పుడు 15 ఇచ్చారా 20 ఇచ్చారా అంటే యువతకు వాళ్ళ అయ్యో వాళ్ళ తాతో వాళ్ళ ముత్తాతో ఎవడో ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఉంచే ఇచ్చిరా. తెలుసు కదా యువకుడు అంటే ఎవడైతాడు, వాని తాత పోతే వాని మనవడు వస్తాడు, అంటే వాని తాత పోతే వాని కొడుకు వస్తాడు, కొడుకు పోతే మళ్ళా ఇంకో కొడుకు వస్తాడు. ఇదే అనమాట యువత అంటే. మనం యువత అంటే మళ్ళా ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని పోరలకి ఏమి ఇయ్యరు, దాని లెక్క వేరే. అమ్మో అట్లా మనం మాట్లాడొద్దు, తప్పైతాం.